ఇంకా ఒకే ఒక్క రోజు మిగిలింది. ఫిబ్రవరి 11, 2026 మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్న విషయం మనందరికీ తెలుసు. ఇవి నార్మల్గా సాధారణ ఎన్నికలు, వీటి వల్ల జనాలకు పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదు అని గనక మీరు అనుకుంటే మీరు ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. ఇవి సాధారణ ఎన్నికలు కాదు. రాబోయే 5 సంవత్సరాల్లో మన వార్డు, మన పట్టణం ఎలా ఉండాలి, ఏ విధంగా అభివృద్ధి జరగాలి అని మనమే నిర్ణయించుకునే రోజు. కాబట్టి ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని నాయకుడిని చేయాలి, ఎవరిని కౌన్సిలర్ పదవిలో కూర్చోబెట్టాలి అనే నిర్ణయం మీ ఒక్క ఓటు మీదే ఆధారపడి ఉంటుంది. ఒకే ఒక్క ఓటు గెలుపుని డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఓటు అంటే చేతికి వేసే ఇంక్ మార్క్ కాదు, మీ భవిష్యత్తుని నిర్ణయించే ఆయుధం. ఆ ఆయుధం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. కౌన్సిలర్గా పోటీ చేసే అభ్యర్థి మనోడే, మనకుల పోడే, మనకు బాగా తెలిసిన వాడే, కావాల్సిన వాడే, లేదా కొత్తగా పోటీ చేస్తున్నాడు, ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాం, ఇలాంటివి అస్సలు మీ మైండ్లోకి రానివ్వకండి. ఎందుకంటే ఆ ఛాన్స్ మీరు ఇచ్చిన తర్వాత రాబోయే 5 సంవత్సరాలు వాళ్ళే గేమ్ మేకర్స్, వాళ్ళే గేమ్ చేంజర్స్. ఇంకా ఇంటింటికి వచ్చి దండాలు పెట్టేవాళ్ళు, కాళ్ళు మొక్కేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని చూసి కూడా జాలి పడకండి. ఎందుకంటే వాళ్ళ మీద మీరు జాలి పడితే రాబోయే 5 సంవత్సరాల్లో మీ పరిస్థితిని చూసి జాలి పడేవాడు ఎవ్వడు ఉండడు. పాపం మనకంటే అన్నింటిలో పెద్దవాడు ఒక సామాన్యునైన నాకు దండం పెడుతున్నాడు, నా కాళ్ళు మొక్కుతున్నాడు అని కరిగిపోవద్దు. అసలు ఇలా ఇంటింటికి తిరిగి కాళ్ళు మొక్కే వాళ్ళకి, దండాలు పెట్టే వాళ్ళకి, ప్రచారం చేసుకునే వాళ్ళకి నేను అందరినీ ఉద్దేశించి అనడం లేదు, కొంతమందిని మాత్రమే. కొంతమంది ఇప్పటికే ఇలా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి చెబుతున్నాను. పర్సనల్గా ఎవరిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయడం లేదు. అయితే అలా తిరిగే వాళ్ళకి, దండాలు పెట్టే వాళ్ళకి మీరు ఏ విధంగా కనిపిస్తారో తెలుసా? అంటే మోసం చేయాలి, అడ్డగోలుగా అక్రమంగా సంపాదించాలి అనుకునే వాళ్ళకి మాత్రమే. వాళ్ళకి మీరు ఒక బకరాలాగా కనిపిస్తారు. ఎస్, ఎందుకు అంటారా? ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అమ్మవారికి మేకను బలి ఇవ్వడం, అంటే బకరాను బలి ఇవ్వడం మనం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. అయితే ఆ బలి ఇవ్వబోయే మేకను కూడా మటన్ షాప్లో కట్ చేసినట్లుగా డైరెక్ట్గా కట్ చేయరు. దానికి బొట్టు పెట్టి, దండ వేసి, దండాలు పెడుతూ, ఊరేగింపు చేస్తూ తీసుకెళ్ళి తర్వాత దాన్ని బలిచ్చి మళ్ళీ దాన్నే వండుకొని తింటారు. ఇక్కడ కూడా ఇదే జరుగుతుంది. మీరు కూడా వాళ్ళకి బలి కాబోయే మేకలు లేదా బకరాల్లాగానే కనిపిస్తారు. అందుకే వాళ్ళు మీకు దండాలు పెడతారు. తీర్చలేమని తెలిసినా పెద్ద పెద్ద హామీలు ఇస్తారు, గాల్లో మేడలు కట్టి మనకు చూపిస్తారు. ప్రచారంలో నిజంగానే గాలిలో మేడలు కట్టినట్టు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇస్తారు. గెలిచిన తర్వాత అవే హామీలను గాలికి వదిలేస్తారు. ఇలా చాలామంది నాయకులు ఇవాళ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ మధ్య కొత్తగా కొంతమంది కౌన్సిలర్ అభ్యర్థులు రోబోటిక్ కాల్స్, ఆటోమేటెడ్ కాల్స్ చేయిస్తున్నారు. అంటే ఒక రికార్డింగ్ వాయిస్ ఉంటుంది, ఈ అభ్యర్థిని గెలిపించండి, ఈ అభ్యర్థిని సపోర్ట్ చేయండి అని చెప్పి ఒక వాయిస్ని రికార్డ్ చేసి అదే వాయిస్ను ఓటర్లకి కాల్ చేసి ఆ వాయిస్ను వినిపించడం. ఇవే ఆటోమేటెడ్ కాల్స్ లేదా రోబోటిక్ కాల్స్. నాకు కూడా అలాంటి కాల్స్ చాలానే వచ్చాయి. అసలు ఇలాంటి కాల్స్ చేయాలి అంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ నుంచి ప్రాపర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు నిజంగా పర్మిషన్ తీసుకున్నారా? ఇలా చేస్తే ఏదో గెలుస్తాము అనుకుంటే అది ఖచ్చితంగా వాళ్ళ భ్రమ. ప్రజలకు ఏం చేయాలో, ఎవరికి ఓటు వేయాలో ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. నిజంగా గత వారం రోజుల నుండి ఈ కాల్స్ నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. అందుకే నేను అన్నోన్ కాల్స్ని బ్లాక్ చేయాల్సి వచ్చింది. అంటే ఇకపై కొత్త నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ నాకు రాకుండా నేను బ్లాక్ చేసుకున్నాను. ఇదొక చిన్న ట్రిక్. వాళ్లకు తెలిసిన ట్రిక్కులు వాళ్ళు ప్లే చేస్తే నాకు తెలిసిన ట్రిక్కులు నేను కూడా ప్లే చేయగలను. ఈ రోబోటిక్ కాల్స్ని దృష్టిలో పెట్టుకొని, అరే ఎవరో మనకి చెబుతున్నారు, ఎవరో పెద్దవాళ్ళు నిజంగానే మనకి ఈ అభ్యర్థిని, ఫలానా అభ్యర్థిని సపోర్ట్ చేయండి, ఓటు వేయండి అని చెప్తున్నారు అంటే నిజమే కావచ్చు అని అనుకొని చాలామంది వాళ్ళని గుడ్డిగా నమ్మి వాళ్ళకే ఓటు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. మీతో నిజంగా ఎవరు మాట్లాడడం లేదు, అది కేవలం ఒక రికార్డింగ్ వాయిస్ మాత్రమే. సో దయచేసి ఇలాంటి కాల్స్ని ఎవరు నమ్మొద్దు. మీ మనసులో ఏముంది, మీకు నిజంగా ఎవరిపై నమ్మకం ఉందో వాళ్ళకి మాత్రమే ఓటు వేయండి. ఇప్పుడు మనకు రెగ్యులర్గా వినిపిస్తున్న ఇంకొక మాట ఏంటి అంటే, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అయితే, అధికార పార్టీ అభ్యర్థి అయితే
అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. అదే వేరే పార్టీ అభ్యర్థి అయితే అసలు అభివృద్ధి జరగదు, వాళ్ళకి ఫండ్స్ రావు, వాళ్ళు గెలిచినా గెలవనట్టే, ఏమీ చేయలేరు అని చెప్పి మనకి చాలా రకాలుగా అపోహలు వినిపిస్తూ ఉన్నాయి. అది నిజంగానే ఒక రూమర్, ఒక అపోహ మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు కౌన్సిలర్గా గెలిచిన ఒక అభ్యర్థికి గెలిచిన తర్వాత కేవలం రాష్ట్ర ప్రభుత్వం నుండే కాదు, కేవలం స్టేట్ గవర్నమెంట్ నుండే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ రావడం జరుగుతుంది. ఆ ఫండ్స్ ఎందుకు అంటే మన వార్డును అభివృద్ధి చేసుకోవడానికి, మన వార్డులో మనకు ఏమేమైతే అవసరం ఉంటాయో వాటిని నిర్మించుకోవడానికి లేదా రిపేర్ చేసుకోవడానికి వచ్చే ఫండ్స్ అవి. అలాగే మున్సిపాలిటీకి మీరు చెల్లించే ఆస్తి పన్నులు, ఇంటి పన్నులు, నల్లా బిల్లులు, కాంట్రాక్ట్ బిల్లులు, కాంట్రాక్ట్ టెండర్లు, పర్మిషన్లు, ఇలాంటి వాటి వల్ల మున్సిపాలిటీకి వచ్చే ఆదాయంలో కూడా కొంత భాగం ఆ వార్డుని మరియు పట్టణాన్ని డెవలప్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. కేవలం నెలకు 10,000 జీతం కోసం ఎవరు ఎవరి కాళ్ళు మొక్కాల్సిన అవసరం లేదు, ఎవరు ఎవరింటికి వచ్చి బతిమాలాల్సిన అవసరం లేదు, నోట్ల కట్టలు, మద్యం సీసాలు పంచాల్సిన అవసరం లేదు. కాబట్టి ఓటర్ మహాశయులారా, మోసపోకండి, జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయండి. మీరు వేసే ఓటు మీ భవిష్యత్తు, అలాగే మీ పిల్లల భవిష్యత్తుకి ఒక పునాదిగా మారుతుంది. అపోహలను, అవాస్తవాలను నమ్మకండి. అధికార పార్టీ అభ్యర్థి అయినా, అధికారంలో లేని పార్టీ అభ్యర్థి అయినా గెలిచిన వాళ్ళకి వచ్చే ఫండ్స్ ఖచ్చితంగా వస్తాయి. అధికార పార్టీ అభ్యర్థి అయినా లేదా వేరే పార్టీ అభ్యర్థి అయినా ఒక కౌన్సిలర్గా గెలిచిన తర్వాత అతనికి ఉండే అధికారాలు అతనికి ఉంటాయి. ఖచ్చితంగా వాళ్లకు రావాల్సిన ఫండ్స్ వాళ్ళకి వస్తాయి. కాబట్టి ఇలాంటి అపోహలను అస్సలు నమ్మకండి. అధికార పార్టీ వ్యక్తి అయితేనే అభివృద్ధి జరుగుతుంది, లేకపోతే అభివృద్ధి జరగదు అనేది ఓటర్లను తప్పుదోవ పట్టించే ఒక ట్రాప్ మాత్రమే, నిజం కాదు. మనకు కావాల్సింది ఒక మంచి నాయకుడు మాత్రమే. గెలిస్తే అధికార పార్టీ కాకపోయినా, ఒకవేళ ఇండిపెండెంట్ అభ్యర్థి అయినా కూడా మన కోసం ప్రభుత్వం కేటాయించే నిధులను తెచ్చుకునే హక్కు అతనికి ఉంటుంది. ఆ నిధులు ఖచ్చితంగా మున్సిపాలిటీకి వస్తాయి కూడా. ఓటుకి నోటిచ్చిన వారికే ఓటు ఇస్తాం, కోటరిచ్చిన వారి గుర్తు మీదే ఓటు గుద్దుతామంటే ఇక్కడ తెలిసి మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. అదేంటి, అతను ఓటు కోసం నాకు డబ్బులు ఇచ్చాడు, అతను ఓటు కోసం నాకు ఈ విధంగా ఇలాంటి సౌకర్యాలు కల్పించాడు, సో నేను అతనికి ఓటు వేయకపోతే మళ్ళీ అతనికి తెలుస్తుంది కదా, రేపు పొద్దున నన్ను అడుగుతాడు కదా అని అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఎవరికి ఓటు వేశారో మన ఓట్లను లెక్కించే అధికారులకు తప్పితే ఇంకెవ్వరికీ తెలియదు. ఆఖరికి పోటీ చేసే అభ్యర్థికి కూడా తెలిసే అవకాశం అస్సలు లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు భయపడకుండా, ప్రలోభాలకు లొంగకుండా, మీ మనసు ఏది చెబుతుందో అది విని, ఎవరైతే మనకి మంచి చేస్తారో అని మీ మనసుకు అనిపిస్తుందో వాళ్ళకి మాత్రమే ఓటు వేయడానికి ప్రయత్నించండి. ఏదైనా రాజకీయ పదవి కోసం పోటీ చేసే అభ్యర్థికి ఎప్పుడూ పాపం అనుకొని ఓటు వేయకండి. ఓటు వేసిన తర్వాత, వాళ్ళు గెలిచిన తర్వాత ఒకవేళ ఆ నాయకులు మిమ్మల్ని పట్టించుకోకపోతే, అభివృద్ధి చేయాల్సిన చోట చల్లగా చూద్దాంలే అని చెప్పి ఏవో సాకులు చెప్పి జారుకుంటే, అప్పుడు మీరు ఎందుకు ఇతనికి ఓటు వేశాం, వాళ్ళకి వేస్తే బాగుండేది కదా అని బాధపడి ప్రయోజనం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ క్షణం మీకు ఎవరిపైన నమ్మకం ఉందో వాళ్ళకి మాత్రమే మీ ఓటును వేయండి. ఇంటికి వచ్చి దండాలు పెడితే మీరు తిరిగి దండాలు పెట్టి, వాళ్ళు నవ్వితే మీరు నవ్వి తల ఊపడం కాదు. గెలిస్తే ఏం చేస్తావు, ఎటువంటి అభివృద్ధి పనులను, ఎటువంటి పథకాలను మాకు అందిస్తావు అని చెప్పి గట్టిగా అడగండి. ఒకవేళ అతను ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో మా ఇంటికి ఓట్లు అడగడానికి రావద్దు అని గట్టిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి. చూద్దాంలే చేద్దాంలే అనే వాళ్ళను అస్సలు నమ్మకండి. అలాగే వాళ్ళ స్థాయికి మించి ఏవైతే హామీలు ఇస్తారో వాటిని కూడా అస్సలు నమ్మకండి. నోట్లకి, మద్యం సీసాలకి లొంగిపోయి దయచేసి మీ భవిష్యత్తుని మీరే నాశనం చేసుకోకండి. పాపం గత 10 రోజులుగా ఎండనక వాననక మన ఇంటి చుట్టూ తిరుగుతున్నారు అని అనుకొని మీరు ఓటు వేస్తే వాళ్ళు ఎండని వానని లెక్క చేయకుండా తిరిగేది ఈ 10 రోజులు మాత్రమే. గెలిచిన తర్వాత రాబోయే 5 సంవత్సరాలు వాళ్ళు హాయిగా ఉంటారు, మీరు కష్టాలు పడతారు. ఓటర్ మహాశయులారా, మేలుకోండి. మీ ఓటు అనే ఆయుధాన్ని మీ భవిష్యత్తును మార్చడానికి ఉపయోగించండి. అంతేకాని అర్హత లేని వాళ్ళని అందలం ఎక్కించి మీ వేలితోనే మీ కంటిని పొడుచుకోవద్దు. మీరు డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా, అభ్యర్థులు అక్రమంగా ఇచ్చే ఏవైనా ఆఫర్లను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా
మీ మనసులో మీరు అనుకున్న సరైన నాయకుడికే ఓటు వేయండి. మిమ్మల్ని బకరాల్లాగా చూసే వాళ్ళ చేతిలో మీరు బకరాలు అవ్వడం కాదు. మీ ఓటు అనే ఆయుధంతో మీరే వాళ్ళని బకరాలను చేయండి. బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. ఈ ఫిబ్రవరి 11, 2026న మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని మంచి నాయకుడిని ఎన్నుకొని మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోండి. జై హింద్, జై భారత్.